గా నిలిచిన భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుండగా గత 2 ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ జట్టు వెల్లురుతుంది. ఈ మ్యాచ్ కేవలం క్రికెట్ పోరాటమే కాదు, 2 దేశాల అభిమానుల అంచనాలు, భావోద్వేగాల మేళవింపుగా నిలవనుంది. ఈ హై వోల్టేజ్ ఫైనల్ కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. దుబాయ్ పిచ్ ప్రారంభంలో బ్యాటింగ్ కు అనుకూలించిన ఆట సాగే కొద్దీ స్పిన్నర్లకు టర్నింగ్ లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ చేజింగ్ కు ఉన్న అనుకూలత కారణంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. భారత జట్టు బ్యాటింగ్ లైనప్ కు ప్రధాన బలం ఓపెనర్ అభిషేక్ శర్మ. అతను టోర్నమెంట్ లో 6 ఇన్నింగ్స్లలో 204.63 స్ట్రైక్ రేట్ తో 309 పరుగులు చేసి పరుగుల యంత్రంగా దూసుకుపోతున్నాడు. అతని దూకుడు పాకిస్తాన్ పేస్ బౌలర్లపై ఒత్తిడి పెంచుతోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, తిలక్ వర్మ స్థిరమైన ప్రదర్శన భారత్ బ్యాటింగ్ ను మరింత బలోపేతం చేసింది. ఫైనల్లో ఈ యువ బ్యాటర్ల ప్రదర్శన కీలకం కానుంది. పాకిస్తాన్ జట్టు పూర్తిగా తమ ఫేస్ బౌలింగ్ పైనే ఆధారపడింది. స్టార్ పేసర్లు షాహీన్ షా, అఫ్రిది, హరీష్ రావు టోర్నమెంట్ లో చెరో 9 వికెట్లు తీసి తమ ఫామ్ ను నిరూపించుకున్నారు. పాకిస్తాన్ ఫైనల్ గెలవాలంటే ఈ ఇద్దరు బౌలర్లు పవర్ ప్లేలోనే భారత టాప్ ఆర్డర్ ను కట్టడి చేయాల్సి ఉంటుంది. బ్యాటింగ్ లో స్థిరత్వం లేకపోవడం పాకిస్తాన్ కు ప్రతికూల అంశంగా ఉన్న ఫకర్ జమాన్, సాహిద్ జాదా, ఫర్హాన్ వంటి ఆటగాళ్లు మెరుపులు మెరిపించే అవకాశం ఉంది. బౌలింగ్ విభాగంలో భారత్ నుంచి కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. అతను 13 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అక్షర్ పటేల్ తో కలిసి అతను పాక్ మిడిల్ ఆర్డర్ ను కట్టడి చేయగలడు. పాకిస్తాన్ ను స్పిన్ విభాగంలో మొహమ్మద్ నవాజ్, అబ్రామ్ అహ్మద్ ఉన్నారు. అయితే పాక్ స్పిన్నర్ల కంటే భారత్ స్పిన్నర్లే ఎక్కువ ప్రభావం చూపగలరని అంచనా వేస్తున్నారు. ఈ ఫైనల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం అభిషేక్ శర్మ, షాహీన్ షా, అఫ్రిది మధ్య జరిగే పోరును ఆసక్తికరంగా చెప్పుకోవచ్చు. గత 2 మ్యాచ్లలో అభిషేక్ దూకుడు ముందు షాహీన్ తేలిపోయాడు. అయితే షాహీన్ రిథం అందుకుంటే పవర్ ప్లేలో బంతిని స్వింగ్ చేసి భారత్ కు ముప్పుగా మారగలడని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
T20 అంతర్జాతీయ మ్యాచ్లలో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య గణాంకపరంగా భారత్దే పైచేయి కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన 15 T20లలో భారత్ 12 సార్లు విజయం సాధించగా పాకిస్తాన్ 3 సార్లు మాత్రమే గెలిచింది. ఈ టోర్నమెంట్లో కూడా 2 సార్లు ఓడించడంతో భారత్ జట్టు మానసికంగా పైచేయిలో ఉంది. అయితే పాకిస్తాన్ చరిత్రలో అనేక అంతర్జాతీయ టోర్నమెంట్ ఫైనల్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సందర్భాలున్నాయి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే మైదానంలో ఆట ఉద్రిక్తంగా ఉంటుంది. గత మ్యాచ్లలో ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకోకపోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో దుబాయ్ పోలీసులు స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా నియమాలను ఉల్లంఘించే అభిమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫైనల్ మ్యాచ్ ను క్రీడా స్ఫూర్తితో జరుపుకోవాలని అధికారులు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇంక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, ఆసియా కప్ ఫైనల్లో దయాదుల పోరుకు మరికొద్ది గంటలు తెరలేవనుంది. రాత్రి 8 గంటలకు దుబాయ్ వేదిక ఇరు జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ వేదిక భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అభిమానులు, పాకిస్తాన్ సంబంధించిన అభిమానులు కావచ్చు, ఇండియన్ అభిమానులు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునే పరిస్థితుల్లో మాత్రం అక్కడ పోలీసు యంత్రాంగం అయితే పనిచేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా వివాదాలకు కేరాఫ్ గా వచ్చింది. ఆసియా కప్ లో టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే వివాదాలు కేరాఫ్ గా మారింది. గతంలో కరాచలం చేయకుండా ఉన్న మన సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మ్యాచ్ ఫీజులో 30% కోత విధించడం జరిగింది. అలాగే రౌఫ్, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ రౌఫ్ ఉన్నాడు, అతను కూడా ఆయన హవాభావాలను కూడా పూర్తిగా ఇండియాకి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో మన మేనేజ్మెంట్ కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యం అతనికి మ్యాచ్ ఫీజులో కూడా 30% మ్యాచ్ ఫీజు కోత విధించడం జరిగింది. సో ఈ రోజు జరిగే మ్యాచ్ లో మాత్రం ఎలాంటి అంటే క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరు కూడా వ్యవహరించొద్దని చెప్పేసి ఇరు జట్లకు ఇప్పటికీ ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఒక స్పిరిట్ గా టీమిండియా ఆడబోతుంది. ఎందుకంటే ఈ యొక్క టోర్నమెంట్ లో టీమిండియా ఓటమంటూ ఎరగలేదు. వరుసగా 6 విజయాలు సాధించింది ఈ టోర్నమెంట్ లో. మరోసారి కూడా పాకిస్తాన్ పై పైచేయి సాధించాలని భావిస్తుంది. ఎందుకంటే లీగ్ డిష్ లో ఓడించాం, అలాగే సూపర్ 4 లో కూడా పాకిస్తాన్ ఓడించడం. సో హ్యాట్రిక్ విజయం సాధించి ముచ్చటగా 9వ ఆసియా కప్ టైటిల్ గెలవాలని పట్టుదలతో టీమిండియా ఉంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనపరుస్తుంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ కనపరుస్తుంది. పిఎల్ఎస్ బ్యాటింగ్ తో అదరగొడుతుంది కాబట్టి అభిషేక్ శర్మపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వరుసగా హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ ఈ ఫైనల్లో కూడా అదే ఊపుతో కొనసాగిస్తే ఖచ్చితంగా టీమిండియా ఈజీగా గెలిచే అవకాశం. ఒకవేళ అభిషేక్ శర్మపై ఎక్కువ ఆధారపడకుండా టీమిండియా గిల్ కావచ్చు, అలాగే సూర్యకుమార్ యాదవ్ తో పాటు హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ ఆటగాళ్ళు టీమిండియా కూడా అదనపు బలం అని చెప్పవచ్చు. ఒకవేళ అభిషేక్ శర్మ విఫలమైన మిగతా బ్యాటర్ రాణిస్తే పాకిస్తాన్ పై గెలిచే అవకాశాలు ఉంటాయి. అలాగే బౌలింగ్ విభాగంలో కూడా కుల్దీప్ యాదవ్ తో పాటు మిగతా బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తారు కాబట్టి డెఫినెట్లీ అన్ని రంగాల్లో స్ట్రాంగ్ గా ఉంది టీమిండియా. సో ఈ రోజు మాత్రం మరోసారి పాకిస్తాన్ పై సాధించాలని భావిస్తుంది టీమిండియా. పట్టుదల ఉంది, యావత్ భారతావని చూస్తుంది. ఎందుకంటే ఒకే ఎడిషన్ లో 3 సార్లు తలపడం ఇదేసారి పాకిస్తాన్ ఇండియా. గతంలో 1984 ఈ యొక్క ఆసియా కప్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు కూడా 16 ఎడిషన్లు పూర్తయి 10వ ఎడిషన్. మొత్తం ఈ ఆసియా కప్ లో కూడా టీమిండియా డామినేషన్ ఉంది. మొత్తం 16 ఎడిషన్లు జరిగితే దానిలో ఎన్నిసార్లు కూడా ఆసియా కప్ టైటిల్ ని భారత్ గెలుచుకుంది, అలాగే 6 సార్లు శ్రీలంక గెలుచుకుంది, విజయం సాధించి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి పైచేయి సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. థ్యాంక్ యూ గురుప్రసాద్.